కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, భవిష్యత్తులో కూడా పెంచుతారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అసెంబ్లీలో ఈరోజు ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ ఛార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపించారు. 2022-23 అదేవిధంగా 2023-24 సంవత్సరాలకు వైసీపీ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారం మోపిందని అన్నారు. 2014 నుంచి 19 వరకు కూడా మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని అన్నారు. మిగులు విద్యుత్తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు మంత్రి గొట్టిపాటి. ఇక గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందంటూ ధ్వజమెత్తారు. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి భారం మోపారని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని ఆరోపించారు. ఇక గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు కూడా విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలుకు దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేస్తారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోలు భారీగా తగ్గాయని అన్నారు. జెన్కో నుంచి కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విద్యుత్ కొనుగోలుకు చెక్ పెడుతున్నామని మంత్రి వెల్లడించారు. కానీ వాడు టీవీలో చూస్తా ఉంటున్నారు. వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ప్రశ్నలు వేయటం, అదేవిధంగా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వాళ్ళే ధర్నాలు పిలుపునియటం అన్ని కూడా కొత్త సాంప్రదాయానికి తలనెత్తున్నారు సార్. ముఖ్యంగా 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ ఛార్జెస్ దాదాపు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రజల మీద భారం మోపి దాదాపు 15,000 కోట్ల పైన ప్రజల మీద భారం వేయటం కూడా జరిగింది సార్. అదేవిధంగా ఒకసారి వాస్తవాలకు వస్తే 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పర్చేజెస్ కొనకూడదు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ అన్ని కూడా డౌన్ చేశాం. దాదాపు వాళ్ళైతే పవర్ పర్చేజెస్ మీద దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మనమైతే పూర్తిగా దాన్ని డౌన్ చేసి మన జెన్కోని పవర్ జనరేషన్ VTPS కానీ లేకపోతే